ఇవాళ నేను కారం ఎగ్ దోశ చేస్తున్నా. దానికి కారాన్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, 4-5 ఎండుమిర్చి, అలానే 4 వెల్లుల్లి, దీనికి సరిపడే సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందామండి. దానికి నేను ఒక బాండిల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, అలానే జీలకర్ర, కొంచెం అంత కరివేపాకండి వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకునింది ఇందులో వేసేయాలి. ఇది మొత్తం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి. అంతే అండి, కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశ వేసుకుందాము. పైన ఆయిల్ వేసుకోవాలి. కారం వేసేసుకొని దోశ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో గుడ్డు కూడా వేసుకుందాము. ఈ గుడ్డుని దోశ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి దీని మీద. ఇది కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత దీన్ని తిప్పేసుకున్నాము. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే ఎగ్ దోశ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది.